హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి వ్రతం. ఆ రోజు పొద్దున్నే మనం గడపల్ని పూజించుకోవాలి. అలాగే గుమ్మాలకి మామిడి తోరణంతో, బంతి పూలతో నిండుగా అలంకరించుకోవాలి. మొదట మనం గడపకి పూజ చేయడమే ఆనవాయితీ. తర్వాతే మనం ఇంట్లో ఏదైనా ఇంకా మా దగ్గరైతే ఒకటి కదంబ వృక్షం ఉంది. దానికి పూలు చాలా ఉన్నాయని మేము ఆ పూలన్నీ తెంపి పక్కకు పెట్టుకున్నాం పూజకి యూజ్ అయితాయని. కదంబ వృక్షము చాలా మహత్యం ఉంది ఆ చెట్టుకి. అలాగే మనం ఒక్క పువ్వు పెడితే అమ్మవారికి 108 పూలు పెట్టినంత వాల్యూ ఉంటది ఈ పూలకి. మాకు కొన్ని పూలు దొరికినాయి. మా పూజకి సరిపడా దొరికినాయి. ఇంకా మనం వరలక్ష్మి వ్రతం అంటే ఓ పెద్ద ఆర్భాటం, హంగామా అవన్నీ ఎలాంటి భయానికి లోనవ్వద్దు. ముందుగా మనం పీట పెట్టి, పీట మీద కొన్ని బియ్యం పోసి, కలశము, అమ్మవారి రూపము, పసుపుతో చేసిన గౌరమ్మ అలా అన్ని సిద్ధం చేసుకోవాలి. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపు, కుంకుమ, గంధము అమ్మవారి ముందు మనం పెట్టాలి. ఇలా పీటేసిన తర్వాత పీట పైన ఒక క్లాత్ ఎయ్యాలి. అంటే బ్లౌజ్ పీస్ కానీ, వైట్ కలర్‌వి టవల్స్ అలా ఉంటాయి. అవైనా సరే. అలా ఏసిన తర్వాత గణపతి, గౌరమ్మ మనకి ఫస్ట్ పూజలో గణపతికి పూజ చేసిన తర్వాతే మనం ఏ పూజ చేసుకున్నా, ఇలా మనం గణపతిని రెడీ చేసి పెట్టుకోవాలి. అంటే ఇది నెక్స్ట్ డే వీడియో నేను పూజ అయ్యాక చూపిస్తున్నాను. ఇలా మనం గణపతిని చేసుకున్న తర్వాత, ఆ గణపతిని తర్వాతే గౌరమ్మని ఫస్ట్ గణపతికి పూజ చేసుకున్న తర్వాతే మనం గౌరమ్మని పూజ చేసుకోవాలి. ఆ గణపతికి, గౌరమ్మకి పసుపుతో, కుంకుమతో, అక్షింతలతో అలంకరించుకొని, అలాగే మనం వస్త్రం ఇయ్యాలి. వరలక్ష్మి వ్రతానికి కలశం అతి ముఖ్యంగా కలశంలో మనం బియ్యం పోసి, కొంచెం పసుపు, కుంకుమ, పచ్చకర్పూరము లేదా రూపాయి బిళ్ళ అలా వేసి మామిడి ఆకులతో లోపల కొబ్బరికాయ పెట్టి పైన బ్లౌజ్ పీస్‌తో అలా అలంకరించుకోవాలి. ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతానికి బంగారం కొనాలి అనే నియమం ఏం లేదు. మన శక్తి కొద్దీ కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. మనం పూజ చేసేటప్పుడు మనకి భక్తి, శ్రద్ధ ఇంపార్టెంట్ గానీ బంగారం, వెండి, ఇత్తడి, పుత్తడి గాదు. ఇప్పుడు మన లక్ష్మీదేవి ప్రతిమకు మనం పంచామృతాలతో అభిషేకము, ఆవు పాలు, ఆవు పెరుగు, ఇంకా నెయ్యి, తేనె, చక్కెర ఇలా పంచామృతాలతో అమ్మవారికి మనం అభిషేకం చేసుకొని, ఆ అమ్మవారిని ఒక క్లాత్‌తో తుడిచి, మరలా మనం అమ్మవారిని యథావిధిలో అమ్మవారి ప్లేస్‌లో కూర్చోబెట్టుకోవడమే. వరలక్ష్మి వ్రతానికి బంగారం కొనాలి అన్న నియమం లేదు. మన ఇంట్లో ఉన్న బంగారానికి ఆవు పాలతో గాని, పసుపు నీళ్ళతో గాని కడిగి మనం పూజలో పెట్టుకోవచ్చు. పార్ట్ 1. థాంక్ యూ.